హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. విడుదల చేసిన మార్గదర్శకాల్లో 2018 డిసెంబర్ 3 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఎవరైతే రుణాలు 2 లక్షల్లో తీసుకొని ఉన్నారో వారికి మాఫీ చేస్తామని, అంతకన్నా ఎక్కువ రుణాన్ని అంటే 2 లక్షల కన్నా ఎక్కువ రుణాన్ని తీసుకున్న వారు 2 లక్షల తర్వాత మిగిలిన రుణాన్ని బ్యాంకులకు చెల్లించాలి అని తెలియజేయడం జరిగింది. రెన్యువల్ చేసుకున్న రుణాల్ని మాఫీ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. గతంలో రుణమాఫీ మార్గదర్శకాలు చేయకముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పీఎం కిసాన్ పద్ధతిలో అయితే రుణమాఫీని చేస్తామని తెలపడం జరిగింది. రుణమాఫీ జరగాల్సిన రైతులను గుర్తించడం కోసం రైతు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది. ఒక ఇంట్లో 2 లక్షల వరకు రుణమాఫీ అయితే జరుగుతుంది. ఆ ఇంట్లో ఎంతమంది రుణం తీసుకున్నా కూడా 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది అని అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఒక వీడియో అయితే చేశాము. అది మన ఛానల్లో ఉంది. మీరు కావాలంటే వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు. కావాలంటే నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ప్రవేశపెట్టిన మార్గదర్శకాల్లో కొంతమందికి అయితే రుణమాఫీని చేయనట్టు అయితే తెలిపింది. అనర్హులను ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎవరైతే రుణాన్ని రెన్యువల్ చేసుకున్న రైతులు ఉంటారో వారికి రుణమాఫీ చేయబోం అని అయితే తెలపడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాఫీ చేయమని కూడా తెలిపింది. ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఆదాయపు పన్ను కడుతూ ఉన్నారో వారికి కూడా రైతు రుణమాఫీ అయితే జరగదు అని సీఎం తేల్చడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైతే నాన్ ఐటీ అంటే ఉద్యోగులకు ఐటీ అనేది కట్టవకుండా ఉంటుందో వారికి ఈ రైతు రుణమాఫీ మినహాయింపు ఇచ్చే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి రుణమాఫీ మార్గదర్శకాలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రుణాన్ని రెన్యువల్ చేసుకున్న వారికి రుణమాఫీ చేయం అనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని రైతుల కోసం అయితే షేర్ చేయండి. జై కిసాన్, జై హింద్.